హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మెన్సురేషన్ 3D కాన్సెప్ట్ ఆ టాపిక్‌కి వాల్యూమ్, మరి తెలుగులో ఘనపరిమాణం అంటాం. మరి ఈరోజు ఈ వాల్యూమ్ కాన్సెప్ట్, సో ఇంట్రడక్షన్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ ఇంట్రడక్షన్‌లో మనం నేర్చుకునేది ఏందంటే, సో ఈ వాల్యూమ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు మనం క్యూబ్ అంటాం, మరి క్యూబాయిడ్ అంటాం, సిలిండర్ అంటాం, అలాగే సో కోన్ అంటాం. దానికి సంబంధించిన రిలేటెడ్ అడ్వాన్స్డ్ మోడల్ ఒకటి ఉంటుంది. అలాగే స్పియర్ కావచ్చు, హెమిస్పియర్ కావచ్చు, పిరమిడ్ కావచ్చు, ప్రిజం కావచ్చు. ఇలా నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. అవి ఎన్ని టైప్స్ అనేది మనం తీసుకుందాం. దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అంటే ఫార్ములాస్ అన్నట్టు. వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దానికి సంబంధించిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం అన్నట్టు. సో అది ఏ విధంగా తీసుకోవచ్చు, ఆ సంబంధించిన ఫార్ములాస్ అనేది మనం ఒకసారి నేర్చుకుంటే సో ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది, రైట్? అంటే ఇప్పుడు మనం తీసుకునేది ఇందులో వాల్యూమ్‌లో మనం ఇక్కడ ఫస్ట్ వాల్యూమ్ అనేది తీసుకుంటున్నాం కదా. ఈ వాల్యూమ్ ఘనపరిమాణంలో మనకి మన ఎస్ఐలో మనకు అడిగే క్వశ్చన్ అంటే, మనం ఆల్రెడీ నేను ఏరియా దగ్గర చెప్పిన. ఎస్ఐలో అయితే ఈ ఏరియా వాల్యూమ్ అనేది 2 కాంబినేషన్ జియోమెట్రీ కూడా తీసుకుంటే 20 మార్కులు ఈజీగా అడుగుతాడు అన్నట్టు. అంటే ఇప్పుడైతే మనం ఈ వాల్యూమ్ నుండి మనం తీసుకుంటే, సో వాల్యూమ్ నుండి అయితే ఇక్కడ ఎస్ఐలో తీసుకుంటే రెండిటి నుండి ఏరియా వాల్యూమ్ రెండింటి నుండి మనకి సో 15 క్వశ్చన్లు అయితే ఎటు పోవన్నట్టు. సో ఖచ్చితంగా 15 క్వశ్చన్స్ అడుగుతాడు. మరి ఈ టాపిక్‌ని అందరూ ఏం చేస్తారంటే, కొంచెం డ్రై టాపిక్ కదా అని చెప్పేసి, ఫార్ములా బేస్డ్ టాపిక్ కదా అని చెప్పేసి అందరూ నెగ్లెక్ట్ చేసి ఉంటారు. కానీ మన 2025లో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్‌లో యాక్చువల్‌గా మనకి పీసీలో ఎలా ఉంటుందంటే, పీసీలో తీసుకుంటే ఈ ఏరియా వాల్యూమ్ రెండిటి నుండి మనకు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అనంటే, యాక్చువల్‌గా 3 క్వశ్చన్స్ అడుగుతాడు తెలంగాణ అయితే. సో తెలంగాణ అయితే 3 క్వశ్చన్స్ అడుగుతాడు రెండిటి నుండి. కానీ మనకి ఏపీ మొన్న రీసెంట్ చూస్తే 2025లో చూస్తే ఈ టాపిక్ నుండి, వాల్యూమ్ అనే టాపిక్ నుండి 5 మార్క్స్ అడిగిండు. ఏకంగా 5 మార్క్స్. ఒకటే టాపిక్ ఏరియాని అసలు ఇంక్లూడే చేయలే. వైశాల్యం గురించి డిస్కసే చేయలే. వాల్యూమ్ నుండి 5 క్వశ్చన్లు అడిగిండు. అంటే ఎప్పుడైనా మనం ఏదైతే టాపిక్ నెగ్లెక్ట్ చేస్తామో, ఏదైతే టాపిక్ టఫ్‌గా, డ్రైగా ఉంటుందో దాని నుండి ఎక్కువ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ వాల్యూమ్ అనే టాపిక్ పైన ఫోకస్ పెట్టండి, రైట్? ఇప్పుడు మనం తీసుకుంటే ఇందులో మనం ఏమనుకున్నాం, ఇంట్రడక్షన్ కాన్సెప్ట్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయని మనం తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, సో నంబర్ ఆఫ్ టైప్స్ అంటున్నాం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ టైప్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. క్లియర్ కదా. మరి ఈ నంబర్ ఆఫ్ టైప్స్ గురించి నేను ఏమంటున్నా అనేది మీరు ఒకసారి చూడండి. మరి ఈ నంబర్ ఆఫ్ టైప్స్ గురించి ఏమంటున్నా అంటే, మనం ఫస్ట్ వన్ సో క్లియర్‌గా రాస్తా చూడండి. అలా మనం ఏం లేదు, టాపిక్ మీరు సో టాపిక్ ఒకసారి వాల్యూమ్ అనే టాపిక్, ఘనపరిమాణం అనేది చదువుతున్నారంటే ఇందులో ఇన్ని టైప్స్ ఉంటాయని మీకు సో ఇలా నోటెడ్ ఉండాలన్నట్టు. దానికోసమే చెప్తున్నా. సో మనం ఏమంటామంటే క్యూబ్ అంటాం అన్నట్టు. సో క్యూబ్ అని తీసుకుంటాం. దాన్నే మనం తెలుగులో ఏమని చెప్పొచ్చు అనంటే, సో ఇక్కడ ఘనం అని తీసుకుంటాం. తెలుగులో ఏంటిది, ఘనం అని చెప్తాం. అలాగే సెకండ్ వన్ తీసుకుంటే క్యూబాయిడ్ అంటాం. ఏమంటున్నాం? సో క్యూబాయిడ్ అంటాం. ఈ క్యూబాయిడ్ అనే సో దీన్నే మనం ఇక్కడ తెలుగులో ఏమని చెప్పొచ్చు అంటే దీర్ఘఘనం అని తీసుకుంటాం. సో తెలుగులో ఏమంటాం, దీర్ఘఘనం. అలాగే ఇక్కడ థర్డ్ వన్ తీసుకుంటే సిలిండర్ అని తీసుకుంటాం. ఏమని చెప్తున్నా? సో సిలిండర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ సిలిండర్ కాన్సెప్ట్ అన్నప్పుడు మనం ఒక్కసారి చూస్తే దాన్ని తెలుగులో స్తూపం అంటాం. మరి ఈ స్తూపం గురించి, వాటికి సంబంధించిన వాల్యూమ్ గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా దీనికి రిలేటెడ్ ఉన్న టాపిక్ ఫోర్త్ వన్ చేసుకుంటే మనం ఏమంటామంటే, సో ఇక్కడ సర్క్యులర్ కోన్ అంటున్నా. నేనేమంటున్నా? సో సర్క్యులర్ కోన్, జస్ట్ కోన్ అని చెప్పొచ్చు. సో సర్క్యులర్ కోన్ అని చెప్తున్నాం. దాన్ని మనం శంకువు అనొచ్చు. ఏమనొచ్చు అంటున్నా ఇక్కడ? సో శంకువు అనేది తీసుకుంటాం. అంటే ఈ శంకువు గురించి అంటే సిలిండర్ నుండి మనం దాన్ని బయటకి తీస్తాం. అంటే దానికి వాల్యూమ్ ఫార్ములా ఏందనేది చూద్దాం. అలాగే ఇక్కడ ఫిఫ్త్ వన్ తీసుకుంటే కోన్‌కి సంబంధించిన దాన్ని ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అని అంటాం. సో ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అనేది తీసుకుంటాం. సో ఫ్రస్టమ్ ఆఫ్ కోన్‌ని మనం శంకు యొక్క ఖండము అంటాం అన్నట్టు. సో ఏదైతే ఉందో ఈ శంకు నుండే సో శంకు యొక్క ఏమని చెప్పొచ్చు అనంటే, శంకు యొక్క ఖండము అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకేనా? సో శంకు యొక్క ఖండము అనేది తీసుకుంటాం. మరి దాన్ని మనం బకెట్ అని కూడా చెప్పొచ్చు. సో బకెట్, గ్లాసు, దాన్ని మనం సో ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అనొచ్చు ఇక్కడ. సో బకెట్ అని తీసుకోవచ్చు. అలాగే సో ఇక్కడ గ్లాస్ అనేది తీసుకోవచ్చు. అలా తీసుకుంటే బకెట్ అండ్ ఇక్కడ గ్లాస్ అని తీసుకోవచ్చు. అర్థమవుతుందా? బకెట్, గ్లాస్ అనేది తీసుకుంటాం. మరి ఇక్కడ మరి నెక్స్ట్ ఏందంటే, దీంట్లో సిక్స్త్ వన్ గురించి మనం డిస్కస్ చేస్తే మనకి ఇక్కడ సాలిడ్ స్పియర్ అని చెప్పాలి ఇక్కడ. సో స్పియర్ గురించి తీసుకుంటాం. సో సాలిడ్ ఇలాగే స్పియర్ గురించి చేసుకోం. మరి దీన్ని మనం తెలుగులో ఏమని చెప్పొచ్చు అంటే గోళం గురించి అంటాం. సో గోళము అంటాం. ఓకేనా? రైట్. అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించింది అలాగే సెవెంత్ వన్ తీసుకుంటే హెమిస్పియర్ అంటాం.
రైట్. సో హెమిస్పియర్ అనేది తీసుకుంటాం. సో హెమిస్పియర్ అని తీసుకుంటే దాన్ని అర్ధగోళం అంటాం అన్నట్టు. సో ఏమంటున్నాం ఇక్కడ అర్ధగోళం గురించి తీసుకుంటాం. రైట్. సో ఇక్కడ అర్ధగోళం గురించి చెప్తాం. అలాగే ఇందులో మనం ఎయిత్ వన్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకి ఇక్కడ ప్రిజం అంటాం అన్నట్టు. సో ప్రిజం అనేది తీసుకుంటాం. దాన్ని మనం తెలుగులో పట్టకము అంటాం అన్నట్టు. ఓకేనా. సో తెలుగులో ఏమని చెప్పొచ్చు పట్టకము. అలాగే నైన్త్ వన్ తీసుకుంటే దీంట్లో మనం ఇక్కడ సో పిరమిడ్ అంటాం అన్నట్టు. ఓకేనా. సో దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అని అంటే పిరమిడ్ అంటాం. దాన్ని సో తెలుగులో కూడా పిరమిడే ఉంటుంది. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో. సరే చూద్దాం. పిరమిడ్ అంటాం. మరి ఇంకోటి 10th కాన్సెప్ట్ ఏంటంటే 10వ గురించి డిస్కస్ చేస్తే సో టెట్రాహెడ్రాన్ అంటాం అన్నట్టు. ఓకేనా. సో టెట్రాహెడ్రాన్ అనేది తీసుకుంటాం. దాన్ని మనం తెలుగులో కూడా సో టెట్రాహెడ్రాన్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో టెట్రాహెడ్రాన్ అనేది తీసుకుంటాం. క్లియర్. ఇలాంటి మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్ అంటే 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు సో కంటిన్యూషన్గా అంటే చెప్పాల్సి వస్తే ఘనపరిమాణం గురించి అంటే టాపిక్ చదువుతున్నాం అంటేనే వీటి కాన్సెప్ట్. ఫస్ట్ వన్ అంటే మనం దేని గురించి తీసుకుంటున్నాం సో క్యూబ్ గురించి, తర్వాత దేని గురించి క్యూబాయిడ్, తర్వాత దేని గురించి సో సిలిండర్ గురించి, తర్వాత దేని గురించి కోన్ గురించి, తర్వాత సో ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ గురించి, తర్వాత సో స్పియర్ గురించి, తర్వాత హెమిస్పియర్ గురించి, తర్వాత తర్వాత సో ఇక్కడ సో స్పియర్ హెమిస్పియర్ అవుతుంది, తర్వాత ప్రిజం గురించి, తర్వాత పిరమిడ్ గురించి, తర్వాత లాస్ట్ వన్ తీసుకుంటే టెట్రాహెడ్రాన్. మొత్తం ఎంత అంటే మొత్తం 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఈ 10 కాన్సెప్ట్ గురించి 1 by 1 డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అందులో ఫస్ట్ వన్ దేని గురించి అని చెప్తున్నా నేను సో ఇక్కడ క్యూబ్ గురించి మనం డిస్కస్ చేయాలి. దాన్ని మనం టైటిల్గా తీసుకుంటున్నా, జాగ్రత్తగా చూడండి. సో అందులో ఫస్ట్ కాన్సెప్ట్. ఓకేనా. సో ఫస్ట్ కాన్సెప్ట్ దేని గురించి అంటే ఏమంటున్నా నేను సో క్యూబ్ గురించి అనేది డిస్కస్ చేస్తున్నాం. క్యూబ్. రైట్. ఈ క్యూబ్లో ఏమేమి ఉంటాయి అనేది కాన్సెప్ట్ అన్నట్టు. సో క్యూబ్ అంటే నేను ఏమంటున్నా తెలుగులో సో ఘనం అనేది తీసుకుంటున్నాం. ఓకేనా. మరి క్యూబ్ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ ఏరియాలో ఏం చేస్తామంటే ఇక్కడ చతురస్రం అంటాం చూసారా, 4 sides ఈక్వల్ అని. ఇక్కడ క్యూబ్లో కూడా మనం సో ఆల్ సైడ్స్ ఈక్వల్ లాగే చూస్తాం. కాకపోతే ఏమొస్తుంది అనేది చూడండి. ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇక్కడ డయాగ్రామ్ అనేది తీసుకుంటే సో 4 sides ఈక్వల్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. సో 4 sides ఈక్వల్ ఉండేటట్టు చూసుకోండి. అలా 4 sides ఈక్వల్ ఉండాలి. మరి దాన్ని ఇలా మనం సేమ్ డైస్ చూస్తారు, మీరు డైస్ లాగా చూస్తారు కదా, అదే కాన్సెప్ట్ అన్నట్టు. ఓకేనా. సో ఈ రకంగా మనం ఒక సో క్యూబ్ అని ఫామ్ చేయొచ్చు. సో దీన్ని ఇలా తీసుకుంటే ఇలా ఎడ్జెస్ అనేది మనం తీసుకోవాలి. సో ఇలా తీసుకుంటే ఇది క్యూబ్ లాగా మారుతుంది. ఓకే. ఇది క్యూబ్ అన్నట్టు. ఇప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పాలి మనం. అంటే ఇది సైడ్ ఇక్కడ లెంత్ ఎంత అంటే ఏ అవుతుంది, సో ఈ లెంత్ ఎంత అంటే మనకి ఏనే అవుతుంది, అండ్ ఈ లెంత్ ఎంత అంటే మనకి ఏనే అవుతుంది. సో ఇలా మనకి 3 సైడ్లు తీసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మీరు ఎక్కడ ఎలా ఊహించుకోవాలంటే సో మీరు కూర్చున్న హాల్ అని తీసుకోండి. హాల్ అని తీసుకుంటే ఇప్పుడు నాకు ఈ రైట్ సైడ్లో ఒక వాల్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఒక వాల్ ఉంది, సో నాకు ఈ బ్యాక్ సైడ్లో ఒక వాల్ ఉంది, దీని ఆపోజిట్లో ఒక వాల్ ఉంది, టాప్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది. అంటే టోటల్ ఎన్ని ఫేసెస్ అని చెప్తాం 6 ఫేసెస్ అని చెప్తాం. అంటే ఒక క్యూబ్కి సో 2 ఆపోజిట్ సైడ్స్ ప్లస్ టాప్ పాయింట్ బాటమ్ టోటల్ 6 ముఖాలు అని చెప్తాం అన్నట్టు. అంటే ఇక్కడ మనం క్యూబ్కి ఎన్ని ఫేసెస్ అంటే సో ఎన్ని ఫేసెస్ అని చెప్పాలి 6 ఫేసెస్ అని చెప్పాలి. ఇది కాన్సెప్ట్. మరి 6 ఫేసెస్ కరెక్టే, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు దీంట్లో మనకు అడగాల్సింది ఏంటంటే మరి దాని ఘనపరిమాణం ఎంత అనేది క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి తీసుకుంటే దీన్ని మనం ఇక్కడ సో కర్ణం పొడవు అనొచ్చు అండి. ఇక్కడ ఏమనొచ్చు అంటున్నా కర్ణం పొడవు అనొచ్చు దీన్ని. సో దీన్నే మనం డయాగోనల్ అంటాం. ఓకేనా. సో డయాగోనల్ అనేది తీసుకుంటాం. సో డి వాల్యూ, దీన్నే మనం తెలుగులో కర్ణం అని చెప్తాం అన్నట్టు. ఓకే. సో కర్ణం అనేది తీసుకుంటాం. ఒక్కసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం లాంగెస్ట్ లెంత్ దాంట్లో మనకు పాసిబుల్ అయ్యే లాంగెస్ట్ లెంత్ ఏదైతే ఉంటుందో అది దానికి డయాగోనల్ అని చెప్తాం, కర్ణం పొడవు అని చెప్తాం. ఇప్పుడు మనకి ఏమేమి అడుగుతాడంటే ఇందులో మనం తీసుకోవాల్సింది ఘనపరిమాణం ఎంత అనేది క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇందులో అడగాల్సింది ఏంటంటే ఘనపరిమాణం వాల్యూమ్ ఏది, సో వాల్యూమ్ ఎంత అనేది క్వశ్చన్ అడుగుతాడు. సో ఘనపరిమాణం ఎంత అనేది క్వశ్చన్ అడిగితే దాన్ని మనం ఏం రాస్తామంటే క్లియర్గా నేను చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఉన్నది ఒకటి హాల్ అన్నట్టు, ఇది ఒక క్యూబ్ అని చూస్తున్నాం. అంటే ఇది నేను 4 sides సో ఇలా 4 sides టాప్ అండ్ బాటమ్. ఇప్పుడు నాదొక రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో నాకు ఎంతవరకు అయితే నేను సపోజ్ ఒక వాటర్ నింపిన అనుకో ఇదంతా ఫిల్ అవుతుంది కదా, అప్పుడు నేను పోసిన వాటర్ నెంబర్ ఆఫ్ లీటర్స్ అవుతుంది కదా. అంటే నేనున్న రూమ్లో ఎంతవరకు అయితే పడుతుందో అంటే నేను ఒకవేళ వాటర్ పోస్తే ఆ వాటర్ కెపాసిటీ టోటల్ అంటాం కదా, దాన్నే మనం ఘనపరిమాణం అంటాం. అంటే ఈ రూమ్లో ఎంతవరకు పడితే అంతవరకు నువ్వు ఏం పోసినా అంటే వాటర్ తీసుకున్నా టోటల్ ఫుల్ అవుతుంది కదా, అప్పుడు మనం ఇందులో పట్టే
అంతా ఏదైతే ఉంటుందో దానికి క్యూబ్ సైజ్ అంటాం. దాన్ని ఘనపరిమాణంగా తీసుకుంటాం. అప్పుడు ఇందులో ఘనపరిమాణం ఎంత? ఇక్కడ ఏరియాలో ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఏరియాలో స్క్వేర్ దగ్గర మనం ఏం చేస్తున్నామంటే సింపుల్‌గా ఇగో ఇలా స్క్వేర్ అనేది ఉంటే అప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే ఏ, 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 ఏ అని తీసుకుంటే అప్పుడు నువ్వు స్క్వేర్ దగ్గర ఏం చేసినావంటే ఇగో ఇలా తీసుకుంటే నువ్వు దీని యొక్క వైశాల్యం ఏరియా ఎంత అని మాత్రం తీసుకున్నాం. అంటే అప్పుడు మనం 4 భుజాలు సమానమైనప్పుడు ఆ ప్లేసు ఎంత వైశాల్యంతోటి ఉంది అనంటే అప్పుడు నువ్వు ఏం రాసుకున్నామంటే ఏ స్క్వేర్ అని రాసుకున్నాం. కానీ ఇది వైశాల్యం కాదు. ఇప్పుడు ఫ్లోర్ ఏరియా కాదు ఇది. ఈ రూమ్ యొక్క కెపాసిటీ ఎంత అనేది క్వెషన్. ఓకేనా? రూమ్ కెపాసిటీ ఎంత అంటే ఘనపరిమాణం అంటాం, వాల్యూమ్ అంటాం. అప్పుడు రూమ్ కెపాసిటీ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫ్లోర్ ఏరియా అంటే ఏం రాస్తాం? ఏ రాస్తాం. ఇగో ఇది ఏనా? మళ్ళా ఇప్పుడు ఈ వెడల్పు ఎంత? ఏ అవుతుంది. సో పొడవు ఏ అవుతుంది, వెడల్పు ఏ అవుతుంది. ఏ ఇంటూ ఏ ఏమైతది? ఏ స్క్వేర్ అంటాం మనం. ఏ స్క్వేర్ రాస్తాం. అది వైశాల్యం తీసుకోవడానికి ఫ్లోర్ ఏరియా అని తీసుకుంటాం. ఇప్పుడు నేను నిల్చున్న ఏరియా ఎంత అంటే ఏ స్క్వేర్ అంటాం. మరి దీన్ని కెపాసిటీ రావాలంటే అది ఎంత హైట్ తోటి ఉంటుందో ఆ హైట్‌ని తీసుకుంటాం. అర్థమైతుందా? అప్పుడు సో ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ హెచ్ అని చేస్తాం. అంటే హైట్ అని చేస్తాం. కానీ ఇక్కడ నీకేందంటే సో పొడవైనా ఇక్కడ ఏనే ఉంటుంది, వెడల్పైన ఏ ఉంటుంది. అలాగే ఇక్కడ సో హైట్ అయినా ఏ ఉంటుంది. ఎందుకంటే అన్ని భుజాలు సమానం ఇక్కడ. అందుకోసం దాన్నే మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఏ స్క్వేర్ రాస్తాం, ఇక్కడ ఏ క్యూబ్ రాస్తాం. దాన్ని ఏ క్యూబ్‌ని మనం తెలుగులో అయితే ఒకవేళ మీటర్లు ఉంటే సపోజ్ మీటర్లు ఉంటే చదరపు మీటర్ ఇక్కడ ఘనపు మీటర్లు అని చెప్పాలి. ఏమని చెప్పాలి ఇక్కడ? సో ఘనపు మీటర్లు అని చెప్పాలి. దాన్ని మనం సో ఇంగ్లీష్‌లో అయితే మీటర్ క్యూబ్ అని తీసుకుంటాం. ఓకేనా? ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అన్నట్టు క్యూబ్‌లో వస్తది. అందుకే 3D కాన్సెప్ట్ అంటాం. మరి దీంట్లో రెండోది ఏమంటాడంటే సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాడన్నట్టు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది తీసుకుంటాం. కర్వ్డ్ సో సర్ఫేస్ ఏరియా అనేది తీసుకుంటాం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? సో దీన్నే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. అర్థమైతుందా? సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది తీసుకుంటాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. మరి మనం ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం తెలుగులో అయితే ఏమంటామంటే సో ఇక్కడ ప్రక్కతల వైశాల్యం అని తీసుకోండి. ఓకేనా? సో ప్రక్కతల వైశాల్యం అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ప్రక్కతల వైశాల్యం అనేది తీసుకుంటే మరి దాన్ని తెలుగులో అంటాం అన్నట్టు. రైట్. ఇది కాన్సెప్ట్. దీంట్లో వన్ మోర్ పాయింట్ ఏంటంటే సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కూడా ఉంటుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా గురించి తీసుకుంటాం. దాన్ని సో ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం అంటాం. ఏమంటాం ఇక్కడ? సంపూర్ణతల వైశాల్యం అనేది తీసుకుంటాం. సో సంపూర్ణతల వైశాల్యం అన్నప్పుడు దాన్ని ఉపరితల వైశాల్యం కూడా చెప్తాడు ఇక్కడ. ఏమంటాడంటున్నా? సో ఇక్కడ ఉపరితల వైశాల్యం. సో ఉపరితల వైశాల్యం అనేది తీసుకుంటాం. ఓకేనా? ఉపరితల వైశాల్యం అనేది తీసుకుంటాం. ఇది కాన్సెప్ట్. మరి ఇప్పుడు నేను ఎన్ని రకాలు చూస్తున్నా అంటే ఇక్కడ సో దీన్ని మనం ఇక్కడ తీసుకుంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇదేమో టోటల్ సర్ఫేస్ ఏరియా. అసలు ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏ క్యూబ్ అంటే ఘనం అంటే దీని కెపాసిటీ వచ్చింది. మరి ఏరియా కదా! ఏరియా ఎలా ఇస్తున్నాడంటే 4 గోడల వైశాల్యం అన్నట్టు. ఇప్పుడు ఈ గోడ ఉందా? ఈ గోడ వైశాల్యం. ఇప్పుడు ఈ బోర్డ్ లాగే ఒక గోడ ఉందా? సో ఇక్కడ బోర్డ్ లాగే ఒక గోడ ఉందా? అప్పుడు దీని వైశాల్యం, దీనికి వైశాల్యం. అంటే 4 గోడల వైశాల్యం అంటాం అన్నట్టు. ఓకేనా? సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతలమే ఉంటుంది. ఇక్కడ టాప్ అండ్ బాటమ్ ఫ్లోర్ అనేది ఏరియా తీసుకోవద్దు. సో టాప్ ఏరియా తీసుకోవద్దు. అలాగే బాటమ్ ఏరియా తీసుకోవద్దు. ఈ టాప్ అండ్ బాటమ్ అలాగే ఈ రెండిటిని మనం ఎక్స్‌క్లూడ్ చేస్తే అంటే తీసేస్తే ఈ 4 గోడల వైశాల్యాన్ని ప్రక్కతల వైశాల్యం అంటాం. టాప్ అండ్ బాటమ్ తీసుకుంటే అప్పుడు టోటల్ సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఓకేనా? ఈ రెండిటి ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్తారు? ఎన్ని గోడల వైశాల్యం? 4 గోడల వైశాల్యం. ఓకేనా? ఆపోజిట్ సైడ్స్ ఏరియా తీసుకుంటాం. ఒకవేళ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేస్తాం? టాప్ అండ్ బాటమ్ తీసుకుంటాం. టాప్ అండ్ బాటమ్ తీసుకున్నాం. ఇది మనం తీసుకుంటే మరి ఒక్కసారి చూద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే నేను 4 గోడలు అన్నా కదా! ఇప్పుడు ఇది వాల్ ఉంది. ఓకే? వాల్ ఉంటే దీని పొడవు ఎంత? ఏనే. వెడల్పు ఎంత? ఏనే. లేదంటే హైట్ ఎంత? ఏనే. మరి ఇది వెడల్పు ఎంత? ఏ. మరి దీని హైట్ ఎంత? ఏ. అప్పుడు ఏ ఇంటూ ఏ అంటే ఆ వాల్ వైశాల్యం వస్తది. ఇప్పుడు ఈ వాల్ ఉందనుకో ఏ ఇంటూ అలాగే ఏ అంటే ఏ స్క్వేర్ వస్తది కదా! అలా 4 గోడలు కాబట్టి ఏ స్క్వేర్, ఏ స్క్వేర్, ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అని చేస్తే నాకు 4 ఏ స్క్వేర్ అనేది 4 గోడల వైశాల్యం వస్తది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా.
సో ఏరియా ఆఫ్ ది 4 వాల్ అన్నట్టు. ఓకేనా? ఏరియా ఆఫ్ ది 4 వాల్ అన్నప్పుడు ఒక వాల్‌కి ఏ స్క్వేర్, రెండో వాల్‌కి ఏ స్క్వేర్, మూడో వాల్‌కి ఏ స్క్వేర్, నాలుగో వాల్‌కి ఏ స్క్వేర్. అలాగే ప్రక్క ఇక్కడ మనం తీసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది తీసుకున్నప్పుడు ఇప్పుడు చెప్పండి, నేను 4 వాల్స్ తీసుకుంటే 4 స్క్వేర్ రాసినాం. అంటే ఇగో ఇది కాన్సెప్ట్ అన్నట్టు. ఓకేనా? 4 వాల్స్. ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ కనిపిస్తుంది. ఇగో సైడ్, ఇదో దీని బ్యాక్ సైడ్ అలా తీసుకున్నాం. ఇగో ఇది టాప్ అన్నట్టు, ఇది బాటమ్ అన్నట్టు. ఇవి 2 మనం తీసేసి మిగతావన్నీ తీసుకుంటాం. అది కాన్సెప్ట్ 4 స్క్వేర్. మరి ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమనుకోవాలన్నా టాప్, బాటమ్ అంటే 4 సైడ్స్ ఇంక్లూడ్ చేస్తూ టాప్, బాటమ్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. అంటే టోటల్ ఎన్ని 6 వాల్స్ అయినాయి గదా! అప్పుడు ఎటు తీసుకున్నా కూడా ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్, మళ్ళీ ఏ స్క్వేర్ అట్లా ఇవి 4తో పాటు టాప్ అండ్ బాటమ్ వస్తది కాబట్టి టాప్ ఏ స్క్వేర్, బాటమ్ ఏ స్క్వేర్ మొత్తం మళ్ళీ 2 గదా! అప్పుడు దీన్నే మనం ఏం రాస్తామంటే 6 స్క్వేర్ రాస్తాం. 6 ఏం రాస్తాం? ఏ స్క్వేర్. ఇగో ఇది మెయిన్. దీన్ని క్యూబ్ అంటే ఘనపరిమాణం తీసుకోవాలంటే ఏ క్యూబ్ రాస్తాం. సో దీన్నంటే 4 స్క్వేర్ రాస్తాం. దీన్నేం రాస్తాం? 6 స్క్వేర్ అంటాం. 4 స్క్వేర్‌లో మరి ఏదన్నట్టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం 4 సైడ్స్ మనం 4 సైడ్స్ ఏరియా ఫైండ్ ఔట్ చేస్తాం. 6 సైడ్స్ ఏరియా ఫైండ్ ఔట్ చేస్తాం. 6 ఫేసెస్. మరి నాకిక్కడ కర్ణం పొడవు అడుగుతా ఉంటాడు. సో కర్ణం పొడవు ఎంత అంటే ఇదే కదా మనం కర్ణం అన్నది. సో దీని కర్ణం పొడవు ఎంత అంటే మనం సో ఈడ డి క్వెషన్ రాస్తున్నాం. సో డి ఎంత అంటే కర్ణం. సో కర్ణం పొడవు అనేది మనం కర్ణం పొడవు తీసుకోవాల్సి వస్తే ఇదే స్క్వేర్‌లో కర్ణం పొడవు అంటే మనం ఏం రాసినాం చెప్పండి? సో డి ఈక్వల్స్ టు ఏ√2 రాసినాం. మరి ఇక్కడ ఏం రాస్తామంటే ఏ√3 అని రాస్తాం. ఏం రాస్తాం? సో 3 అనేది రాస్తాం. దీన్ని మనం డయాగోనల్ కింద చూస్తాం అన్నట్టు. ఓకేనా? సో లెంగ్త్ ఆఫ్ ది డయాగోనల్ అన్నప్పుడు సో ఏ√3 అని ఫాలో అవుతాం. అంటే ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏందంటే సో వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ చేయాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 4 స్క్వేర్ చేయాలి. ఇది దేనికి సంబంధించింది? ఘనంకి సంబంధించింది. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం ఏం తీసుకోవాలి? 6 స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది మనం 6 స్క్వేర్ తీసుకుంటాం. మరి కర్ణం పొడవు అంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఇక్కడ? సో డయాగోనల్ లెంగ్త్ ఎంత అంటే ఏం రాస్తాం? 3 రాస్తాం. అంటే ఇప్పుడు మీరు ఒకసారి చెప్దాం. మరి మనం ఇక్కడ ఫస్ట్ వన్ డిస్కస్ చేసే దేని గురించి? క్యూబ్ గురించి. ఇప్పుడు క్యూబ్ అనేది ఏరియాలో దేనికి రిలేటెడ్‌గా ఉంటుంది? స్క్వేర్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. రైట్? అలాగే మరి క్యూబ్‌కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి అంటున్నా? సో 6 ఫేసెస్ ఉంటాయి. సో 4 సైడ్స్ అండ్ టాప్ అండ్ బాటమ్ 6 ఫేసెస్ ఉంటాయి. మరి 6 ఫేసెస్ ఉంటే మరి ఇక్కడ నాకు ఇంకోటి కావాలి. మరి 6 ఫేసెస్ ఉంటే వాటికి సంబంధించిన వాల్యూమ్ అంటే టోటల్ రూమ్ కెపాసిటీ కదా! రూమ్ కెపాసిటీ అంటే ఏం చేయాలి? ఏ క్యూబ్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఎన్ని సైడ్స్? అలాగే 4 సైడ్స్. 4 సైడ్స్ ఏరియా తీసుకోవాలి. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సో ఇక్కడ 6 సైడ్స్ టాప్ అండ్ బాటమ్ ఈ పై భాగంను, కింది భాగంని మనం కలుపుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? అలా తీసుకుంటే మరి కర్ణం పొడవు అంటే ఈ డయాగోనల్ ఏమవుతది? ఏ√3 అవుతది. ఇది తీసుకున్నాం కదా! మరి ఇక్కడ వన్ మోర్ పాయింట్ నోట్ అని పెట్టేసి ఏం రాస్తారంటే ఇప్పుడు చెప్తా ఇక్కడ. దీనికి ఎన్ని ఫేసెస్ అని తీసుకున్నాం? 6 ఫేసెస్. పాయింట్ నంబర్ 1 ఎన్ని ఫేసెస్ అని చెప్పాలి? సో 6 ఫేసెస్ అని చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నంబర్ 1. అలాగే నెక్స్ట్ పాయింట్ నంబర్ 2 ఎన్ని ఎడ్జెస్? నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అని తీసుకుంటాం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అని తీసుకోవచ్చు. భుజాలు అన్నట్టు. సో ఇక్కడ భుజాలు ఎన్ని? సో ఇక్కడ ఏమంటున్నా అంటే నంబర్ ఆఫ్ వర్టిసెస్ రాస్తున్నా. సో నంబర్ ఆఫ్ ఏం రాస్తున్నా అంటే వర్టిసెస్ అని రాస్తున్నా. సో వర్టిసెస్ అంటే మీనింగ్ ఏందంటే శీర్షాలు. సో ఇక్కడ ముఖాలు. ఎన్ని ముఖాలు అంటే 6 ముఖాలు. మరి ఇక్కడ ఎన్ని శీర్షాలు అంటాడు ఇక్కడ. ఎన్ని శీర్షాలు అన్నాడనుకో అప్పుడు మీరు ఏం చేస్తారంటే శీర్షాలు అంటే దీన్ని తీసుకుంటాం. వర్టిసెస్ 1 2 అలాగే 3 నెక్స్ట్ ఇక్కడ 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 6 7 ఇక్కడ ఎంత అంటే 8 టోటల్ ఎన్ని శీర్షాలంటే 8 అని చెప్పాలి. 8 వర్టిసెస్ ఉంటాయని చెప్పాలి. టోటల్ ఎన్ని? సో 8 వర్టిసెస్. మరి ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్, నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేది ఇంకోటి తీసుకోండి. సో నంబర్ ఆఫ్ ఏమంటున్నామంటే ఎడ్జెస్ అంటున్నాం. ఓకేనా? సో నంబర్ ఆఫ్ ఎడ్జెస్ తీసుకుంటే అంటే భుజాలు అన్నట్టు. మరి భుజాలు ఏంటంటే 1 2 3 4 అలా తీసుకున్నాం. 5 6 7 8 9 10 11 12 అంటే టోటల్ ఎన్ని సైడ్స్ ఉంటాయంటే సో 12 సైడ్స్ ఉంటాయని చెప్పాలి. అంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఫేసెస్ అంటే 6 ఫేసెస్. ఎన్ని ఎడ్జెస్ అంటే ఇక్కడ మన అంటే మీన్స్ ఎడ్జెస్ కాదు. వర్టిసెస్ అంటే శీర్షాలు ఎన్ని అంటే 8. మరి ఎడ్జెస్ భుజాలు ఎన్ని అంటే ఇలాంటి భుజాలు ఎన్ని ఉంటాయి అన్నట్టు దీనికి 12 భుజాలు ఉంటాయి. అంటే ఒక ఘనానికి నంబర్ ఆఫ్ సైడ్స్. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ఎన్ని సైడ్స్? 12 సైడ్స్ అని చెప్పగలగాలి. అంటే ఇక్కడ మనం దీని క్యూబ్ గురించి మనం డిస్కస్ చేసినాం అన్నట్టు. ఓకేనా? రైట్.